గోపబాలుర మాటలను విన్న ఆ మాతృమూర్తులకు 3 కరణాలు మోదంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. అన్ని విధాలైన వంటలను అమర్చుకుని ఒక్క దుముకున కృష్ణుని దగ్గరకు బయలుదేరారు. పిల్లలు పెనిమిటులు అడ్డుపడబోయారు. తొలగండి అని వారిని ఆదలించి ఆ సుదతులు అన్నపు సంభారాలతో యమున ఒడ్డుకు ఒక్క పెట్టున చేరుకొన్నారు. ఒక చెలికానిపై ఒక చేయి సాచి వేరొక చేత లీలాబ్జమూచువాని కొప్పున కందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యంబు సేయువాని కురుచచుంగులు పుచ్చి కొమరారగట్టిన పసిడి వన్నియగల పటమువాని ఔదల తిరిగిరా నలవడ చుట్టిన దట్టంపు పించెపు దండవాని రాజితోత్పల కర్ణపూరములవాని మహిత పల్లవ పుష్పదామములవాని భువన మోహన నటవేషభూతివాని కనిరి కాంతలు కన్నుల కరవు తీరా ఆ యాగకర్తల ధర్మపత్నులు ఎదుట ఒక దివ్య సుందర ముగ్ధమోహన రూపాన్ని దర్శించుకున్నారు. ఒక చేతిని ఆ ఆనందమూర్తి ఒక చెలికాని మూపు మీద విలాసంగా ఉంచాడు. రెండవ చేతిలో ఒక తామర పువ్వును విలాసంగా కదుపుతున్నాడు. కొప్పులో ఇమడకుండా ఉన్న కేశములు చెక్కుల మీద చిందులు వేస్తున్నాయి. చిన్ని చిన్ని చుంగులు పెట్టి పచ్చని వన్నెతో కనుత్రిప్పుకోకుండా చేస్తున్న పట్టువలువ నల్లని మేనికాంతితో సయ్యాటలాడుతున్నది. తల చుట్టూ తిరిగి వచ్చే విధంగా నెమలి ఈకల దండ వింత రంగులను పుక్కిలిస్తున్నది. ఒక పరమసుందరమైన నల్ల కలువ చెవిమీద మురిసిపోతున్నది. మెడ నుండి తొడల వరకు చిగుళ్ళ పువ్వుల హారాలు తమ భాగ్యానికి పొంగిపోతున్నాయి. ఈ విధంగా భువనాలన్నింటినీ మురిపించే వేషంతో కన్నయ్య ఆ విప్రవనితలకు దర్శనం అనుగ్రహించాడు.